పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. కడప అంబేద్కర్ సర్కిల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో చంద్ర పాల్గొని మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్య శక్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో ప్రతి ఏటా పేపర్ లీకేజీలతో మాస్ కాపింగ్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో పాటు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి ఘటనలు యావత్ భారతదేశాన్ని నివరపరిచేటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ యొక్క నైతికత, దాని యొక్క శాంటిటీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. దాన్ని మరింత పటిష్టం చేయాలని భారతదేశం కోరుతూ ఉంది. కానీ పటిష్టం చేయాల్సినటువంటి భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరకు చర్యలు తీసుకోబోగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అవినీతి ఊబిలో కూరుకుపోతూ ఉంది. కోచింగ్ సెంటర్లకు పేపర్లు అమ్ముకుంటా ఉన్నారని చెప్పి ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సోను వాంగ్చుక్ అనేటువంటి ఒక ఇన్నోవేటివ్ ఇంజనీరు 20 రోజులుగా ఆభరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిద్ర మత్తు వదలకుండా ఇవాళ నటిస్తూ ఉంది. శాంతియుతంగా చలో ఢిల్లీ పేరుతో లక్షలాది మంది స్వతంత్రంగా ఉద్యమంలో భాగస్వామ్యమై నిన్న కార్యక్రమం జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పోకడలతో ఎక్కడంటే అక్కడ నియంత్రిస్తూ, ఆంక్షలు విధిస్తూ, అడ్డుకుంటూ ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా కూడా జంతర్ మంతర్కు వచ్చినటువంటి జనం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పైన పోలీసులు ఒక గుండల్లాగా, రౌడీల్లాగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లాగా కట్టెలు తీసుకొని, బడ్సెలు తీసుకొని దాడులు చేయడం, తన్నడం, కొట్టడం, ముఖము నోరు మూసి పిడుగుద్దులు గుద్దడం, రాళ్ల దాడికి పాల్పడడం. వీళ్ళను పోలీసులు అనాలనా, గుండాలు అనాలనా, రౌడీ మూకలనలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. ఏమడిగినారు? ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాత్రింబవలు లక్షల రూపాయలు కూలీ నాలి చేసుకొని తినగా అప్పులు చేసుకొని సంవత్సరాల తరబడి చదువుకుంటున్నటువంటి నీటు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉంటే ప్రశ్నించడం తప్ప, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని కోరడం తప్ప, కానీ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్చలు జరపకుండా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క మూకల ద్వారా, పేటీఎం కుక్కల ద్వారా ఇవాళ అవాకులు చెవాకులు విష భావజాలాన్ని ఇవాళ విశృంఖలంగా ప్రచారం చేస్తారా? ఉద్యమానికి వచ్చినటువంటి వాళ్ళు పౌరులు కాదా? ఈ దేశస్తులు కాదా? భారతీయులు కాదా? కానీ ఏ విధమైనటువంటి విష భావజాలాన్ని ప్రచారం చేసినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలు, విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ నిన్న జరిగినటువంటి ఢిల్లీలో లాఠీ చార్జీకి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజాస్వామిక శక్తులు, వామపక్ష లౌకిక ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం అన్కండిషనల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, జాతికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తా ఉన్నాం.